కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలలో మొత్తం చురుకనైపోయింది. వాళ్ళు మొత్తం ఇలా దగ్గర పడేది ఎప్పుడో ఒకసారి మోడీ గారి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ఇలా మనం మేము మీ పత్రిక వాళ్ళని రాస్తారు, మేము అంటలేము. మీరు నేషనల్ మీడియా కానీ ఇంకా చూడండి, ఎప్పుడు కూలిపోతుందో తెలుస్తలేదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఇక ఒకవైపు మా రాహుల్ గాంధీ గారి పోరాటము, మరి దానికి విద్యార్థులు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్టు, సమాజ లాఠీచార్జ్ చేసి ఇదంతా కొడతాయి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ నేను చెప్తా ఉన్నా కదా, ఇలా ఖార్గే గారు కూర్చున్న ప్లేస్ ను మీరు శుద్ధి చేస్తున్నారు అంటే, ఇవాళ పట్టభద్రులు ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకునే విద్యార్థులు మీరు గుర్తింపు ఇవ్వదంటే ఎట్లా? అది ఎక్కడ పోతుంది రాజ్యాంగం? ఇది వల్ల దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేపే మనకు స్వతంత్ర దినం ఉంది, 80 సంవత్సరాలు అయిపోతుంది మనకు భారతదేశం స్వతంత్రం వచ్చి. ఇంకా మనం ఎక్కడ ఉంటున్నాం? మరి ఎటు దారి తీసుకుపోతుంది వీళ్ళు? అంటే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలకు వాళ్ళ వీటిలో తగ్గట్టు పనిచేయద్దా? సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ గా ఉండద్దా? న్యాయబద్ధంగా ఉండద్దా? ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా ఉండద్దా? ఇండిపెండెంట్ గా ఉండద్దా? రిజర్వ్ బ్యాంక్ పనిచేయద్దా వాళ్ళ పరిధిలో వాళ్ళు? అంటే ఈ విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మనకు గతంలో నుండి పోరాటం చేస్తున్నారో, ఇవాళ ప్రజల నుండి మద్దతు దొరుకుతా ఉంది. ప్రజలు రియలైజ్ అయ్యింది కదా వీళ్ళు చెప్పేది వాస్తవము. కాబట్టి మీకు నేను ఆయన రెండు సపరేట్ గా రాయండి దయచేసి. ఇది ఈ సంక్షేమ పథకాలది రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఒకటి, ఈ రెండు సంఘటనల మీద సపరేట్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చాలా చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య, చాలా ఇన్సల్ట్ చేసినట్టు. అంత పెద్ద ఒక జాతీయ నాయకుడిని, ఒక జాతీయ పార్టీ 40 సంవత్సరాల స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, 45 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అటువంటి పార్టీకి ఇలా జాతీయ అధ్యక్షుడు ఆయన కించపరిస్తే అది మొత్తం దళిత జాతిని కిందపరిచినట్టు. అది గ్రహించుకోవాలా? వాళ్ళు రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చి రైతులను సావదప్పింది వాళ్ళు కదా. ఇవాళ మేము పత్రికాముఖంగా ఆన్ ద రికార్డ్ చెప్తా ఉన్నా, మీరు భారతదేశ చరిత్ర తీయండి. ఇవాళ 80 సంవత్సరాలు అంటే 76 సంవత్సరాలైంది మన రాజ్యాంగం అమలుకు వచ్చి. 76 సంవత్సరాలలో చాలా మంది ప్రధానమంత్రులు ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రభుత్వం లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయించి దాన్ని గెజెట్లో ఒక ఎంట్రీ వేయించేసి ప్రెసిడెంట్ గారి సంతకం అయిపోయినాక గెజెట్లోకి వచ్చిన తర్వాత మరి దాన్ని వాపస్ తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా వాపస్ తీసుకోవడానికి మళ్ళీ చట్టం పెట్టింది. అది తీసుకున్నది ఒకసారి చట్టం తయారైనాక చట్టం తీయాలంటే మళ్ళీ చట్టం పెట్టాలి, మళ్ళీ బిల్లు పెట్టాలి. నల్ల చట్టాలు తీసుకొచ్చిన రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు. నేను చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగలేదు. ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టంలో సవరణలు ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి, కొన్ని తీసేస్తారు, కొన్ని యాడ్ చేస్తారు. కానీ టోటల్ చట్టాన్ని వాపస్ తీసుకున్నటువంటి ప్రభుత్వం మీద ఉందంటే మోడీ గారి ప్రభుత్వం మీద. దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నది. ఇవాళ వాళ్ళు వడ్లు కొనరు, మక్కలు కొనరు, ఎంఎస్పీ డిక్లేర్ చేస్తారు. రైతులకు అంటే ఏమంటారు, ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు. మరి ఇలా యూరియా అయ్యారు, మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళే. రైతులకు కావాల్సిన యూరియా అయ్యారు. మనమేమన్నాము, మనకు అందులో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు మనకు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎరువును మన జిల్లాకి అంటే మన రాష్ట్రానికి 50% ఇవ్వాలని ఉందన్న అండర్స్టాండింగ్. మరి మన దగ్గర తయారైన యూరియాని మాకు యూరియా అది ఇస్తలేరు. ఇంకా పోయిన సంవత్సరం అయితే మొత్తం ఫ్యాక్టరీ బంద్ పెట్టి రిపేర్లు అయిపోయింది కదా సీజన్లో. ఇవాళ మన యూరియా వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వేరే దగ్గర వచ్చి మనకి ఇస్తున్నారు. మీకు ఎకరానికి 2 బస్తాలు అంటున్నారు. మరి ఇలా రైతులకు యూరియా అయ్యారు, రైతులు పండించిన పంట కొనరు. ఇవాళ చెప్తున్నా కదా, మన నిజామాబాద్ జిల్లాలోనే మనకు 2 పంటలు కలిసి దగ్గర 16 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చినాయి మనకు. వాళ్ళు ఇచ్చింది ఎంతో తెలుసా? 50 లక్షల టన్నులకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇంకా 5 లక్షల టన్నులకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇంకా 11 లక్షల టన్నులు ఎక్కడ పెట్టాము మనం? అంటే ఇంకా వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళ రైతుల గురించి. కాబట్టి వాళ్ళది అంతే ఉంటుంది. అది ఇవాళ ఒకటి కాదు, ఇక
చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అన్ని బయటకు వస్తా ఉన్నాయి. రామ మందిరం కట్టిరు, దాంట్లో దోపిడీ జరిగింది. కుంభమేళ వేసిరు, దాంట్లో దోపిడీ జరిగింది. పిఎం కేర్ అన్నారు, అప్పుడు ఏది కరోనా అప్పుడు, దాంట్లో అసలు లెక్క తేలదు. దానికి ఇన్ని 10,000 కోట్ల రూపాయలకు లెక్క తేలది. రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు వాళ్ళు చేయరు. ఇవాళ ఖార్గే గారిని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి ఆయన ఒక ర్యాలీ కండక్ట్ చేస్తే ఉత్తరాఖండ్ లో ఆయన పోయిన తర్వాత ఈ దళితుడు స్టేజ్ ఎక్కిండు, ఇక్కడ ఉండదని చెప్పి ఆ స్టేజ్ను శుద్ధి చేయడం జరిగింది. అది మీకు అందరూ కూడా తెలుసు. పార్లమెంట్ కూడా చర్చ అయింది, పెద్ద రచ్చ అయింది. సరే, అంటే నేనేమంటున్నా అంటే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఈ విధంగా అవమానం జరిగిన తర్వాత మరి ఒక బీజేపీ వాళ్ళ ఆలోచన విధానం ఎంత మనవాదం అంటామా ఏమంటాం, వాళ్ళ ఎంత ఆలోచన ఎంత మూర్ఖంగా ఉందో మీరు అందరూ గమనించాలి. అంటే జర్నలిస్టులే కాదు, ఈవెన్ సామాజికవాదులు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, లేకుంటే ఇంకా దేశం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, దేశ ప్రేమికులు అందరూ కూడా ఆలోచించాలి. ఇలా ఒక అంత పెద్ద మనిషిని అగౌరవపరచడం అన్యాయం కాదు. ఇది ఇప్పుడు ఇంత మన 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే అది మామూలు వ్యక్తి కాదు. అది ఒక రాజ్యసభలో ఆయన అపోజిషన్ లీడరు, ఫ్లోర్ లీడర్ రాజ్యసభలో, మా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఒక ఎన్నిసార్లు ఎంపీ, మరి ఆయననే దళితుడు అని చెప్పి ఆయన కూర్చున్న జాగాను మీరు క్లీన్ చేస్తున్నారు అంటే ఎంత చురుగ్గా చూస్తున్నట్టు. మరి ఈ భావజాలం అవసరమా మనకు? అంటే వాళ్ళ దేశం మొత్తం ఒక దారి తప్పి ప్రజాస్వామ్యంకు వ్యతిరేకంగా మనం గాంధీజీ కలలు కన్నటువంటి భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంగా అనుకూలంగా నడుస్తలేదు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రెండు అంశాలని. ఇది నస్రా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇలా మరి మా ఖార్గే గారికి జరిగినటువంటి అవమానం కావచ్చు, నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీన్ని కూడా కొంచెం దయచేసి సపరేట్గా రాయండి పెట్టి. మేము ఏం చేసినామంటే ఇప్పుడు ఒకటి లైసెన్స్డ్ ఏజెన్సీస్ ఉంటాయి మన దగ్గర, ప్యాక్ సొసైటీస్. ఆ ప్యాక్ సొసైటీలో కూడా లైసెన్స్డ్ సెంటర్స్ ఉంటాయి. ఒక ప్యాక్లో 2-3 ఉంటాయి. అన్ని సెంటర్లలో స్టాక్స్ పెట్టించినాం రైతులకు ఇబ్బంది కాకుండా. యాప్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే అందరు రైతులకు దొరుకుతుంది యూరియా. పెద్ద రైతు ఒకటిసారి కొనుక్కోవడానికి వీల్లేదు. తర్వాత ఇంట్లో కూర్చొని యాప్లో మనము దీన్ని చేసుకోవచ్చు, ఏది బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడో సాయంత్రం పనంతా అయినా కూడా తీసుకోవచ్చు. మనం ఇంట్రొడ్యూస్ చేసాక వాళ్ళు కాపీ కొట్టింది. దేశంలో మొత్తం మొదలు లేదు. ఇలా కాపీ కొట్టి ఏం చేస్తుందంటే మళ్ళీ దాన్ని జిల్లా లెవెల్ చేసి, మండల యూనిట్ కాకుండా జిల్లా యూనిట్ చేసి, దాంతో మళ్ళీ రైతులు ఇంకొక సెంటర్కి పోయి కొనుక్కోవాల్సి వస్తుంది. జిల్లా యూనిట్ అనేసరికి బోధనలో పోయి, బాన్సవాడలో, లేకుండా ఆర్మూరులో పోయి, బాల్కొండలో కొనుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది.